నమస్కారం అండి. మనం ఇప్పుడు శ్రీ పార్థి గారు వ్రాసిన తెంచుకున్న బంధం అనే కథను విందామా? మీ నాన్న పోయి 6 నెలలు కూడా కాలేదు. ఉన్న భూమి అమ్ముకుని దేశాలు పోతానంటే ఎలాగరా నాయనా? మనకు ఆధారం ఉండొద్దు? అది కాదమ్మా, అమెరికా చదువంటే మాటల బోలె డబ్బు ఖర్చు అవుతుంది. మనకెందుకు వచ్చిన అమెరికా చదువులురా? ఉన్న చోటే హాయిగా ఉండక ఎలాగూ మీ నాన్న సంపాదించిన 3 ఎకరాలు, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 2 ఎకరాలు ఉండనే ఉంది. అది చాలదు మనం బ్రతకడానికి? ఇక్కడే ఉండి నీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోరా. అమెరికా వెళితే ఇక్కడ కన్నా మంచి ఉద్యోగం, బాగా డబ్బులు సంపాదించవచ్చమ్మా. ఆ తర్వాత మనం దర్జాగా బతకొచ్చు. చూడయ్యా, ఉన్నది ఒక్కగానొక్క కొడుకువి, అది లేక లేక పుట్టిన బిడ్డవి. నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు దేశాలంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు? మాట్లాడమేమన్నయ్యా? నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకోకమ్మాయి. చూడు అల్లుడు, మీ అమ్మ చెప్పేది కూడా కాస్త ఆలోచించు. ఉన్నది ఒక్కడివి, నిన్నెంతో ప్రేమతో పెంచుకుంది మీ అమ్మ. మీ నాన్నేమో అర్ధాంతరంగా బాయే. నువ్వు ఇప్పుడు అమెరికా అంటూ పోతే మీ అమ్మ ఎలా ఉండగలదు చెప్పు? నా చదువు పూర్తయి ఉద్యోగం రాగానే అమ్మను కూడా అమెరికా తీసుకువెళ్తాను. అమ్మ నా దగ్గరే ఉంటుంది. కానీ నేను మాత్రం అమెరికా వెళ్ళాలనే నిశ్చయించుకున్నాను మావయ్య. నువ్వేమంటావు శాంతమ్మ? అనడానికి ఏముందన్నయ్య? వాడంత మొండి పట్టు పడితే అలాగే, కానీ వాడు ఎదుగుదలే కదా నాకు కావాల్సింది. ఇంకేం, అమ్మ ఒప్పుకుంది. వెంటనే 5 ఎకరాలు అమ్మకానికి చెప్పు మావయ్య. నాకు డబ్బు చాలా అవసరం, వెంటనే కావాలి. 3 ఎకరాలకైతే మంచి ధర రావచ్చు. మీ అమ్మకిచ్చిన 2 ఎకరాలు అలాగే ఉంచుదాం. ఏ రోజు ఎలాంటిదో తెలియదు కదా. ఎందుకన్నయ్యా, అది కూడా అమ్మకానికి పెట్టు. రేపైనా ఆ భూమి వాడికి కాకపోతే ఎవరికి చెప్పు? అది కాదమ్మా, నా మాట మీద ఆ భూమి అలాగుండని. ఇప్పటికిప్పుడు అమ్మితే దానికి రేటు కూడా అంతగా రాదు. నువ్వేమంటావురా నాయనా? సరే అమ్మా, ఆ 3 ఎకరాలు తీసేద్దాం. డబ్బు మాత్రం తొందరగా కావాలి మావయ్య. అమెరికా వెళ్ళిన ఇన్నేళ్లలో నీ పెళ్లి కోసం వచ్చావు. అప్పుడు వెళ్ళావంటే నీ భార్య, కూతురు, కొడుకునైనా తీసుకురాకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నా మనవరాలిని, మనవడిని చూడాలని ఉందిరా నాయన. ఆ ఫోటోలు, వీడియోలు చూస్తే తనివి తీరుతుందా చెప్పు? అదే నువ్వు ఇక్కడుంటే నా మనవరాలికి, మనవడికి అన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని. అది కాదమ్మా, వాళ్ళకి ఇక్కడ వాతావరణం అది పడదు. రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అయినా వాళ్ళు ఇక్కడ ఉండలేరమ్మా, అందుకే తీసుకురాలేదు. ఏం అల్లుడు, అంతా కులాసయేనా? ఈరోజే వచ్చావని తెలిసింది. అవును మావయ్య. మరి ఈసారైనా మీ అమ్మను అమెరికా తీసుకెళ్తున్నావా లేదా? ఒంటరిగా ఉండలేకపోతుందిరా. నీ మీద ఒకటే బెంగ. ఇప్పట్లో అమ్మను అమెరికా తీసుకువెళ్ళడం కష్టం మావయ్య. పైగా అక్కడ చలి ఎక్కువ. అమ్మ అక్కడ ఉండలేదు. సంపాదించుకున్నది చాలురా నాయనా. నువ్వే ఇక్కడికి వచ్చేయరాదు, అందరం కలిసి ఉండొచ్చు. అది ఎలా కుదురుతుందమ్మా? అక్కడ ఉద్యోగం, ఇల్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. పిల్లలు కూడా అక్కడ కల్చర్కి బాగా అలవాటు పడ్డారు. ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంక అక్కడే నేను ఉండబోయేది. అదేంట్రా అల్లుడు, మీ అమ్మ ఇక్కడ ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతోంది. ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. మరి మీ అమ్మ సంగతి గట్టిగా ఆలోచించు. తీసుకుపోవడమా, నువ్వే ఇక్కడికి రావడమా అనేది? అక్కడ బిజీ లైఫ్లో అమ్మ మాతో ఉంటే మాకు కష్టం మావయ్య. అమ్మను మేము దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు. అదే ఆలోచిస్తున్నాను. ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అలాగే మీరు ఉండట్లేదు అంటున్నారు. అందుకే వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నాను. మనకు డబ్బుకి ఇబ్బంది లేదు. అక్కడ కూడా ఏ లోటు ఉండదు. అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళు బాగా చూసుకుంటారు. అంతా అమ్మ వయసు వాళ్ళే ఉంటారు. సమయానికి భోజనం, మందులు అన్నీ ఇస్తారు. ఏమంటావమ్మా? అనడానికి ఏముంటుంది నాయనా? రెక్కలొచ్చిన కాకి ఎన్ని అరుపులైనా అరుస్తుంది. నా చుట్టూ ఇంతమంది ఉండి, కన్న కొడుకువి నువ్వుండి ఆశ్రమాల గతి నాకెందుకు చెప్పు?
ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివి ఉండలేవమ్మా. ఏమైనా సరే నేను మాత్రం ఏ ఆశ్రమాలకు వెళ్ళేది లేదు నాయనా. సరే అమ్మా, నీ ఇష్టం. ఆనంద నిలయం వృద్ధాశ్రమం లోపల పెద్ద గుడి ఉందమ్మా. నువ్వు వెళ్ళి గుళ్ళో పూజ చేసుకో. నువ్వు రాకూడదా నాయనా? నీ పేర పిల్లల పేర పూజ చేయిస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నాకు వీళ్ళతో కొంచెం పని ఉంది, మాట్లాడొస్తాను. అలాగే నాయనా, త్వరగా రా. చెప్పండి సార్. అటువైపు వెళుతుందే ఆవిడ మా అమ్మగారు. ఇక్కడ ఉండడానికి తీసుకొచ్చాను. నిన్ననే వచ్చి అన్నీ మాట్లాడాను. ఆవిడ ఇక్కడ ఉండడానికి 10 సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను. జాగ్రత్తగా చూసుకోండి. నా గురించి అడిగితే పనుండి బయటకు వెళ్ళానని మళ్ళీ వస్తానని చెప్పండి. ఇదిగోండి ఆవిడ పెట్టా. ఎలాగైనా ఆవిడ ఇక్కడే ఉండేటట్టు చూడండి. అలాగే సార్. చూడమ్మాయి, ఇందాక మా అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇలాగే లోపలికి వచ్చాడు. ఏడి ఎక్కడ వాడు? ఆయన పని మీద బయటికి వెళ్ళారు మా అమ్మగారు. మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. అలాగా? ఇది నా పెట్టెలే ఉందే, ఇక్కడుందేమిటి? మీ అబ్బాయే ఇచ్చి వెళ్ళారు. సరే అమ్మాయి, మా అబ్బాయి వస్తాడు. నేను ఆ గేటు దగ్గర కూర్చుంటాను. నేను కనకపడకపోతే వాడు కంగారు పడతాడు. సంవత్సరం తర్వాత. మా అమ్మగారు ఎంతసేపని ఇలాగే గేటు ముందు కూర్చుంటారు? రాత్రి అయింది, రండి భోజనం చేసి పడుకుందురు కానీ. అయ్యో, ఈరోజు కూడా రాలేదు వాడు. సంవత్సరం నుండి పొద్దున సాయంత్రం వాడి కోసం కాచుకుని కూర్చుంటున్నాను. వాడు మాత్రం రావడం లేదు. ఈ అమ్మను మర్చిపోయినట్టున్నాడు. చూడమ్మాయి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని, చాలా ఇబ్బందిగా ఉందని, వచ్చి నన్ను తీసుకెళ్ళమని ఒక్కసారి ఫోన్లోనైనా మాట్లాడి చెప్పకూడదు మా వాడితో? సార్, మీ అమ్మగారు శాంతమ్మ గారు ఇక్కడ ఉండలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడ్ను ఇక్కడ దింపేశాక ఒక్కసారి కూడా మీరు వచ్చి చూడలేదు. రోజు మీకోసం గేటు దగ్గర పెట్టి పట్టుకుని పొద్దున సాయంత్రం ఎదురు చూస్తున్నారు మీరు వస్తారని. మీరొక్కసారి వచ్చి చూసి వెళ్తే బాగుంటుందేమో. చూడండి, మీకు 10 సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను. కావాలంటే ఇంకా పంపిస్తాను. నేను రావటం మాత్రం ఇప్పట్లో కుదరదు. ఆవిడను అక్కడే ఉండనివ్వండి. అది కాదు సార్, ఆవిడ చాలా చిక్కిపోయారు. మానసికంగా బాగా కుంగిపోయారు. ఒక్కసారి మిమ్మల్ని చూడాలంటున్నారు. కనీసం ఒక్కసారి ఫోన్లోనైనా మాట్లాడండి. అవసరం లేదు. ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆవిడను చూస్తాను. నాకు చాలా బిజీగా ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. మా అమ్మగారు, మీ అబ్బాయితో మాట్లాడాను. ఆయన చాలా బిజీగా ఉన్నారట. ఈసారి ఇండియాకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూడటానికి వస్తానన్నారు. మీతో మాట్లాడటానికి కూడా సమయం లేదన్నారు. అంతా నా కర్మ. ఇప్పుడు నేనేం చేసేది? అలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడకండి మా అమ్మగారు. అమ్మాయి, నాకు సాయం చేసి పెడతావా? ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇక్కడికి ఉన్న ఫలంగా రమ్మన్నానని చెప్పు. ఎవరు మా అమ్మాయినా? మా అన్నయ్య. 15 సంవత్సరాల తర్వాత. ఇదిగో బాబు, చీటీలో ఉన్న ఈ ఊరికి ఎలా వెళ్ళాలి? ఏదండి? ఇదా అండి? ఇది మా ఊరేనండి. నన్ను మీతో పాటు రమ్మంటారా? వచ్చి కారెక్కు. అలాగే, ఇంక పదండి. అవును, నీ పేరేంటి? గట్టయ్య అంటారండి. నీకు ఆ ఊర్లో శాంతమ్మ గారు తెలుసా? ఆరు తెలియకపోవటం ఏంటండి? ఆరు దేవతండి. మా ఊరందరికీ పెద్ద దిక్కండి బాబు. నాకు మాత్రం తల్లిలాంటోరండి. మా ఊరు నుండి పొట్ట చేత పట్టుకుని ఈ ఊరు వచ్చానండి. ఆరే నాకు అన్నం పెట్టి నన్ను చేరదీసి పనిలో ఎట్టి నాకు దారి చూపించారండి ఆ మహాతల్లి. ఆవిడ ఈ ఊరికి ఎలా వచ్చారో తెలుసా? పెద్దగా తెలదండి. నాకు తెలిసిన విషయం అయితే ఆరికో పెద్ద ఇల్లు, 2 ఎకరాల భూమి ఉండేదంటండి. ఆ భూమి పక్క నుండి గవర్నమెంట్ వాళ్ళ రోడ్డు వెళ్తే దాని ధర అమాంతం పెరిగిందంటండి. అవన్నీ అమ్ముకొని ఈ మారుమూల పల్లెలో 5 ఎకరాల భూమి కొని అందులోనే ఇల్లు కట్టారంటండి. ఇదేనా ఊరు? అవునండి.
డ్రైవర్, ఒక్క నిమిషం కారాపు. ఇదేమిటి అన్ని ఇళ్లకు శాంతమ్మ గారు అని రాసుకున్నారు? మరి అదేనండి మా ఊరు గమ్మత్తు. శాంతమ్మ గారు ఈ ఊరికే తల్లండి. అందరూ ఆరి మాట మీదే నడుస్తారండి. ఊళ్ళో ఎవరికే కట్టం వచ్చినా ఆరే తీరుస్తారండి. పిల్లకాయలకి బడి పెట్టించి చదివిస్తున్నారండి. అంతా ఆరి డబ్బేనండి. ఇక మా ఊరి పిల్లకాయలకైతే 6 దేవతలాంటోరండి. ఒక్క క్షణం కూడా ఆరిని వదిలి పిల్లకాయలు ఉండలేరండి. డ్రైవర్, పోనీ. బాబుగారు సూటు బూటు వేసుకున్నారు. ఎక్కడి నుండండి రాక? అమెరికా నుండి. అయ్య బాబోయ్, మా అమ్మగారిని కలవడానికి అమెరికా నుండి వస్తున్నారా? అదేం లేదు, ఆవిడ మా అమ్మగారు. అయ్య బాబోయ్, మా అమ్మగారు మీ అమ్మగారా అండి? ఎలా ఉన్నావమ్మా? తల్లి నమ్మకాన్ని కొడుకే వమ్ము చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబు? అలాగే ఉన్నాను. ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా. ఎలా చేసినా నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు? అందుకే నిన్ను అమెరికా తీసుకెళ్దామనే వచ్చానమ్మా. ఎందుకు నాయనా? నీ ఇంట్లో వెట్టి చాకిరీ చేయడానికా? అయినా నీ బతుకు నువ్వు చూసుకున్నావు, నన్ను గాలికి వదిలేసి వెళ్ళిపోయావు. నా బతుకును నేను దిద్దుకున్నాను. ఇక్కడ నేను స్వతంత్రంగా బతుకుతున్నాను. నాకెందుకురా నాయనా అమెరికాలు? అమ్మా, అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. అయ్యో నా తండ్రి, కొంచెం ఓపిక పట్టు నాయనా. ఈ చెత్తంతా బయటికి వెళ్ళిపోయాక నీకు మంచి ఆవు నెయ్యి వేసి అన్నం పెడతాను, సరేనా? ఇలా ఒళ్ళో కూర్చో. నా పిల్లల ముఖం చూసైనా మనసు మార్చుకోలేవా అమ్మా? నన్ను నమ్ముకొని ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. నా వయసు వారు ఉన్నారు. ఇప్పుడు వారందరికీ నేనే తల్లిని. కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు. నన్ను క్షమించలేవా అమ్మా? ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది, కానీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది నిన్ను క్షమిస్తుందా బాబు? ఇక చాలు. గట్టయ్య, అమ్మగారు, కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలిమేర దాటిచ్చిరా. మనకు కాని వారెవరూ మన ఊర్లో ఉండడానికి వీల్లేదు. అలాగే అమ్మగారు, పదండి బాబు. గట్టయ్య, అమ్మా, గేటు వేసి వెళ్ళు. ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరబడ్డానికి ప్రయత్నిస్తున్నాయి. తలుపులు దడేలుమని మూసుకున్నాయి, శాశ్వతంగా తెంచుకున్న బంధానికి సూచనగా. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీ పార్థి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.